నమస్తే, వెల్కమ్ టు గుంటూరు వాయిస్. నేను శివరాజశంకర్. ముందుగా గుంటూరుకి సంబంధించి లోకల్ న్యూస్ ఒకసారి చూద్దాం. ఈనాడులో ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యజమానులదే. ఆ స్థలాల్లో ఎటువంటి పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి అపరాధం రుసుము విధిస్తాం. నగరపాలక సంస్థ అధికారులు. కావేరీ నగర్ చెరువును తలపిస్తున్న ఖాళీ స్థలం. లక్ష్మీనగర్లో కూడా అదే పరిస్థితి. పలు కాలనీలో అధ్వాన్న పరిస్థితులు. మేల్కొనకపోతే ప్రజారోగ్యానికి ముప్పు. రైట్, ఇది ఏం జరిగిందంటే మొత్తానికైతే వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో ఈ గుంటూరులో నగరపాలక సంస్థకి సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో ల్యాండ్ ఓనర్స్కి, ఏదైతే ఖాళీగా ఉన్న ల్యాండ్ ఓనర్స్కి ఒక హుకుం జారీ చేశారు. ఆ హుకుం ఏంటంటే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు పెరగకుండా, అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఆ ఖాళీ స్థలాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత యజమానులదే. లేదంటే దానికి సంబంధించి ఫైన్ వేస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, నేటి నుంచి త్రోబాల్ పోటీలు, ఏదైతే స్టెమ్ స్కూల్ విద్యానగర్లో ఉన్నటువంటి స్టెమ్ స్కూల్లో 14, 17 అండర్ 14, 17, 19 బాలికల విభాగంలో పోటీలు జరగనున్నాయి. సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు హాజరు అవుతున్నారు. రైట్, నెక్స్ట్, అక్రమ వ్యాపారాలతో జబ్బుల ప్రమాదం. సర్వేజన్ ఆసుపత్రి పరిధి చుట్టూ అక్రమంగా చేస్తున్న వ్యాపారాలతో రోగులు, వారి సహాయకులు జబ్బులు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆసుపత్రి బయట పరిశీలిస్తున్న కిరణ్ కుమార్ తదితరులు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు పరిశీలించారు అక్కడున్న పరిస్థితి అది. రైట్, నెక్స్ట్, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం. తెనాలి మండలం కటేవరం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టర్ నాగం జ్ఞానదివ్య వేదా స్వీట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ వేదా స్వీట్స్ కార్యాలయంలో బుధవారం అభినందనలు తెలిపారు. ఇటీవల రాజస్థాన్లో జరిగిన 13వ జాతీయ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 84+ కిలోలు సబ్ జూనియర్ విభాగంలో జ్ఞానదివ్య పాల్గొని బంగారు పథకం సాధించారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మన గుంటూరు వాళ్ళు ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అంశం అనమాట. జ్ఞానదివ్య ఈ అమ్మాయి తెనాలికి సంబంధించిన అమ్మాయి. నిజంగా 84+ వెయిట్తో పవర్ లిఫ్టింగ్ గోల్డ్ సాధించింది. నిజంగా కంగ్రాచులేషన్స్ అమ్మ. నెక్స్ట్, పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్ సమీర్ డిమాండ్ చేశారు. పాఠశాల వసతులపై సర్వే చేస్తున్న సమీర్, సుచరిత, యశ్వంత్. ఇది పాఠశాలలో కొత్తగా తెరుచుకున్నాయి కదా కొత్త ప్రభుత్వంలో కూడా. రైట్, దానికి సంబంధించి ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కాస్త కట్టుదిట్టం చేశారు. మంచి విషయం. రైట్, వ్యాపార సంస్థలను సర్వే చేస్తాం. వ్యాపారాలతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్నేహపూరితంగా వ్యవహరిస్తూ సర్వే నిర్వహించుతున్నట్లు శాఖ గుంటూరు 1 జాయింట్ కమిషనర్ కె మధుబాబు అన్నారు. జిన్నా టవర్లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో బుధవారం వ్యాపారులతో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. రైట్, సర్వరోగ సుధా వార్షికోత్సవం 24వ వార్షికోత్సవం స్థానిక సంపత్ నగర్ మెయిన్ రోడ్లోని జైన్ నిలయంలో జరిగింది. రైట్, పోతే పోని ప్రజల సొమ్మేగా. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇదేంటంటే 108 వాహనాలని, ఏదైతే కొన్ని చిన్న రిపేర్లు ఉన్నటువంటి 108 వాహనాలని ఇక్కడ మనకి నల్లపాడు రోడ్లో ఉన్నటువంటి మిర్చి యార్డ్లలో వేశారు. మిర్చి యార్డ్లలో వేస్తే దాన్ని ఇంకేముంది, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఉన్న వాటిని రిపేర్ చేయకుండా అక్కడ మూలలో పడేయడం వల్ల దొంగలు ఏదైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ముఖ్యమైన పార్ట్స్, టైర్లు, దానికి సంబంధించి లోపల ఉన్న పార్ట్స్ అన్నీ తీసుకొని పోయి అమ్మేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అధ్వాన్నంగా వదిలేశారు. గుంటూరు మిర్చాడ్లో మూలపడి ఉన్నాయి. ఎండకు ఎండి వానలకు తడిసిపోయి తుప్పు పట్టి పాడైపోతున్నాయి. ఎవరు పట్టించుకోకపోవడంతో టైర్లు విడి విభాగాలను దొంగలు హస్తలాఘవం ప్రదర్శించి అపహరించుకుపోతున్నారు. రైట్, ఇది ఇక్కడ 108లో పరిస్థితి. రైట్, నెక్స్ట్, నిర్వహణ నగదు చెల్లించినందుకు దాడి. అపార్ట్మెంట్లో ఫ్లాట్కు సంబంధించిన నిర్వహణ నగదు చెల్లించమన్నందుకు దాడికి పాల్పడిన ఇద్దరిపై పట్టాపురం ఠాణాలో కేసు నమోదైంది. 107, 108 జీవోలు రద్దు చేయాలి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ద్వారా వైద్య విద్య వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఏదైతే 107, 108 జీవోలు మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించి, సో దీనికి సంబంధించి న్యాయవాది ఠాగూర్ యాదవ్, వైద్యులు సేవాకుమార్, చంద్రకుమార్, నరసింహారావు, శేషు, హరిబాబు తదితరులు ఈ 107, 108 ఇది రద్దు చేయాలని చెప్పేసి ఆ సభలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. రైట్, కనీస వేతనాలు ఇవ్వండి. కార్మికులకు సంబంధించి వారి హక్కులకు సంబంధించి ఇక్కడ న్యూస్ అనమాట. కార్మికుల హక్కులు కాలరాసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామమ్మ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు అనుబంధ సంఘాలైన అంగన్వాడీ, మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, కోల్డ్ స్టోరేజ్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇది దానికి సంబంధించి సిఐటి వాళ్ళు కార్మికుల హక్కుల కోసం చేసినటువంటి సమ్మె ఇది.
రైట్. సందేశాత్మకంగా కమల్ సినిమాలు భారతీయుడు 2 చిత్రం ట్రైలర్ ప్రదర్శన. ఏదైతే నిన్న కమల్ హాసన్ సంబంధించి భారతీయుడు ట్రైలర్ 2 మన ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు నాజ్ కూడల దగ్గర ఉన్నటువంటి నాజ్ థియేటర్లో ఆ ట్రైలర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మాట్లాడారు పరిస్థితి. రైట్. ప్రయోగశాల ఏర్పాటు ఎక్కడంటే సర్వేజన్ ఆసుపత్రి పొరుగు రోగుల విభాగం వద్ద నూతనంగా ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు తెలిపారు. రైట్. సీజనల్ వ్యాధులపై అప్రమత్త అవసరం. ఏదైనా వర్షాకాలం వచ్చింది, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. డెల్టాలోకి గంగా పరుగులు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి మళ్లించిన గోదావరి జలాలు పొలాలు బాట పడుతున్నాయి. బుధవారం ఉదయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సీతానగరం డెల్టా ప్రధాన రెగ్యులేటరీ గేట్ల స్విచ్ను ఆన్ చేసి నీటిని వదిలారు. తొలి విడతలో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రైట్. ఇది ఏదైతే రెగ్యులేటరీ డెల్టా ప్రధాన రెగ్యులేటరీ గేట్ దగ్గర స్విచ్ ఆన్ చేశారు. దానికి సంబంధించి గోదావరి జలాలు పొలాలు బాట పడుతున్నాయని చెప్పేసి కృష్ణాలోకి హైలైట్ చేసుకుంటూ వచ్చారు. వేద పద్ధతికి మొగ్గు. కాలంతో పాటే వరి సాగు విధానం మారుతోంది. నీటి లభ్యత తగ్గడం, గతి తప్పుతున్న ఋతుపవనాల కారణంగా సాంప్రదాయ పద్ధతిలో వరి నాట్లకు బదులు వేద పద్ధతి వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైతే ఇదంతా సర్కిల్ అండి, అప్డేట్ అవ్వడం ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఒక సర్కిల్. ఇక్కడ స్టార్ట్ అయ్యి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి. మళ్ళీ చూడండి, ఈ వాతావరణాన్ని ఎప్పుడు ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే వేద పద్ధతికే మళ్ళీ వరి సాగుకి మొగ్గు అని చెప్పేసి కృష్ణా పశ్చిమ డెల్టాలు ఊపందుకున్న సాగు. ఈ కృష్ణా పశ్చిమ డెల్టాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్ళీ వేద పద్ధతిలోనే వరి సాగు మొదలు పెడుతున్న పరిస్థితి. ఇక్కడ పెద్దగా హైలైట్ చేసిన విషయం ఏంటంటే సంస్కరణలు అంటే గొంతు ఎండగట్టడమే, ప్రచార ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి లేదు. పాఠశాలలను ఉద్ధరించేశామని, విప్లవాత్మక సంస్కరణలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప వాస్తవంగా చేసింది లేదు. ఇందుకు సాక్ష్యం నాటి వైకాపా పాలకులు ఆర్ఓ ప్లాంట్లు పేరిట సాగించిన అస్తవ్యస్త విధానం. గుంటూరు కేవీపీ కాలనీ ఉన్నత పాఠశాలలో బిగించకుండా పక్కన పెట్టి ఉంచిన ఆర్ఓ యూనిట్ ఏదైతే వాటర్ ప్లాంట్ నిజంగా నాడు నేడు గత ప్రభుత్వంలో నాడు నేడుకు సంబంధించి మంచి విషయాలు కొన్ని జరిగాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరిగిన విషయం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి కేవీపీ కాలనీ ఉన్నత పాఠశాలలో పెద్ద ఆర్ఓ ఏదైతే వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తాగడానికి పిల్లలకి దాన్ని బిగించకుండా ఎప్పటి నుంచో అక్కడ పక్కన పెట్టేసిన పరిస్థితి. అంటే ఏదైనా వస్తువు పాడైపోతే దాన్ని మళ్ళీ తిరిగి రెనోవేషన్ చేసే పరిస్థితులు లేవన్నమాట. పట్టించుకోకుండా చాలా లేజీగా వర్క్ చేస్తున్న పరిస్థితులు అక్కడక్కడ బయటపడుతున్నాయి. రైట్. నాటి వైకాపా సర్కారు మాటలకు అర్థాలు వేరు. గుక్కెడు నీటిని నోచుకొని విద్యార్థులు. అటకెక్కిన ఆర్ఓ ప్లాంట్లు. శుద్ధ జలం ప్లాంట్ల నుంచి ఉచితంగా. కొన్ని గ్రామాల్లో ఆర్ఓ మిషన్లు పనిచేయని పాఠశాలలకు శుద్ధ జల ప్లాంట్లు ఉచితంగానే నీరిస్తున్నారు. కానీ స్కూల్ పాయింట్కు చేరేందుకు ఆటో రిక్షాలు తీసుకెళ్లడానికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారం ఉపాధ్యాయులపై పడుతుంది. కొత్త ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఆర్ఓలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్యూరిఫైర్ వాటర్కి సంబంధించిన పరిస్థితులు. వైకాపా నిర్లక్ష్యం ఖరీదు 3 కోట్ల పైనే. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన వంతెన నాటి వైకాపా నిర్వాహకం కారణంగానే అసంపూర్తిగా మిగిలిపోయింది. నందివెలుగు రోడ్లో అసంపూర్తిగా ఆర్ఓబి నిర్మాణం ఒకటి జరిగింది. ఆర్ఓబికి సంబంధించి ఒక నిర్మాణం నందివెలుగు రోడ్లో, దానికి సంబంధించి సగం పనులు చేసి వదిలిపెట్టారు. సో ఆ నిర్లక్ష్యానికి అయిన ఖరీదు దాదాపు 3 కోట్లు అని చెప్పేసి లెక్క తేల్చిన పరిస్థితి. సకాలంలో బిల్లులు ఇవ్వక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం దాని వ్యయం పెరిగిపోయింది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు అధ్యయనం. తుళ్ళూరు రెవెన్యూలో రాజధాని రైతులకు కేటాయించిన ఫ్లాట్ల దుస్థితి. అమరావతి నిర్మాణం కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగుజాడలు వేస్తోంది. 2 ఏళ్ల కిందట వైకాపా ప్రభుత్వం కోర్టు దిక్కన తప్పించుకునేందుకు పనులు ప్రారంభించి కొంతమేరకు కంప తొలగించింది. అనగా జంగిల్ క్లియరెన్స్ పనులు నిలిపివేసింది. ఫలితంగా కనుచూపు మేరలలో ఫ్లాట్లు విపరీతంగా కంపజెట్లు. ఇది ఏం జరిగిందంటే అమరావతికి చుట్టూ ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ సిఆర్డిఏ భవనాలు, ఈ చుట్టుపక్కల భవనాలన్నింటినీ 3 రాజధానుల కింద ఏదైతే గత ప్రభుత్వం ప్రకటించిందో అందులో ఒక రాజధానిగా అమరావతి ఉంది. వాళ్ళ దృష్టిలో అమరావతి వన్ ఆఫ్ ద క్యాపిటల్గా ఉంది. అలాంటప్పుడు ఆ క్యాపిటల్లో కొంతవరకైనా అక్కడ బాగు చేస్తుంటే బాగుండేది. ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ అయినా అక్కడ చుట్టుపక్కల ఒక అడవిలాగా అయితే మారిపోయింది. అక్కడ ఎవరైనా వెళ్ళి ఉంటే అక్కడ ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు కొంచెం క్లియర్ చేసిన పరిస్థితి. అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ప్రత్యర్థులకి ఒక ఆయుధం.
ఏదైతే అమరావతి చుట్టూ ఒక చిట్టడవిలా పెంచినటువంటి అడవులు, ఆ సిఆర్డిఏ భవనాలు, సీడ్ యాక్సెస్ రోడ్డు చుట్టూ ఇదైతే చాలా బాగా భవనాలు కట్టారు ఇది చంద్రబాబు గారి హయాంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత వాటిని అస్సలు పట్టించుకోలేదు, జీరో అసలు. ఎందుకంటే ఆ రోడ్డు దగ్గర కనీసం ఒక అడవిలో ఏదో పాడుపడ్డ భవనాల్లాగానే అక్కడ కనిపించిన పరిస్థితి, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించి టెండర్లకు ఆహ్వానించారు, ఆ టెండర్లకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. అక్కడ వర్క్స్ అయితే మొత్తానికి అడవిలాగా ఉన్న ప్రాంతాన్ని తొలగించి మళ్ళీ అమరావతి రాజధాని పనులు అయితే మొదలుపెట్టారు. నేడు రైతు బజార్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు, అందుబాటులో కందిపప్పు బియ్యం. రైట్, దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు, ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కందిపప్పు బియ్యం ఈ రెండు ముఖ్యమైనవి అనమాట మధ్యతరగతి పీపుల్, బిలో మధ్యతరగతి వాళ్ళకి. కందిపప్పు మామూలుగా అయితే మనకి 185 నుంచి 200 వరకు ఉంది. వాటి గుజరాత్ అని లాతూర్ అని ఏదేదో ఉన్నాయి. సో వాటిని కాస్త తగ్గించి గుంటూరులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో దాదాపు కందిపప్పు 160 రూపాయలు. ఇక రా బియ్యం, మిగతా బియ్యం ఒకటి 60 రూపాయలు, ఒకటి 40 రూపాయలు, ఒకటి 49 కిలో బియ్యం రా రైసు, ఇంకొకటి బీపీటీ వచ్చేసి 49, బీపీటీ 49, రా రైస్ వచ్చేసి 48 రూపాయల చొప్పున వినియోగదారులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఆదేశించడంతో జిల్లాలో 11 ఏర్పాట్లు చేశారు. ఈ 11 నుంచి మనకి కొన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బీపీటీ బియ్యం ఈ 3కి సంబంధించి ఎక్కడెక్కడ తక్కువ ధరలో అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రైతు బజార్లు, తెనాలి పట్టణంలోని 2 రైతు బజార్లు, పొన్నూరు మంగళగిరి రైతు బజార్లోని కందిపప్పు, స్టీమ్ రైస్, రా రైస్ వినియోగదారులకు నిర్ణయించిన ధరలకు విక్రయిస్తారు. గుంటూరులోని 15 పప్పు హోల్సేల్ దుకాణాల్లో దేశవాళీ కందిపప్పు, జిల్లాలోని రైస్ మిల్లులో పాయింట్ వద్ద బీపీటీ బియ్యం అందుబాటులో ఉంచుతారు. రాబోయే 2-3 రోజుల్లో అన్ని బిగ్ చైన్ మార్కెట్లో కూడా ఇది సౌకర్యం కల్పిస్తారు. ఇది బాగా పెరిగిపోయినటువంటి కందిపప్పు బియ్యం ధరలని కొంచెం తగ్గించి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కొన్ని ప్రాంతాల్లో వాటిని అవైలబుల్ అందించే పరిస్థితి చేస్తున్నారు. 9 మంది వైద్యులకు ఒక్కరే ఉన్నాం. ప్రతిపాడు విధులకు గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు డీసీహెచ్ఎస్ సుబ్రహ్మణ్యరాజుకు ఫోన్ చేసి ఆదేశించారు. ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సక్రమంగా అందుబాటులో ఉండడం లేదని తెదేపా నాయకులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిపాడులో ఏదైతే 9 మందికి ఒక్కళ్ళే ఉంటున్నారు అంటే దాదాపు 1:8, 1:9 రేషియో అనమాట. ఇది చాలా దీనస్థితి అక్కడ. ఎందుకంటే సీజనల్ జ్వరాలు వచ్చే పరిస్థితి, వర్షాకాలం, మలేరియా, డెంగ్యూ, ఈ మధ్య డయేరియా కేసులు కూడా ఎక్కువైపోయాయి. డయేరియాకి సంబంధించి రీసెంట్గా మనకి దాచేపల్లిలో కూడా 2 మరణాలు చోటు చేసుకున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపాడు ప్రాంతంలో 9 మంది ఉండాల్సిన వైద్యులు ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ. దానికి సంబంధించి నిజంగా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు బోర్ల రామాంజనేయులు గారు. రైట్, చెప్పలేని యాతన, మూత్రశాలలు లేక ప్రయాణికుల అవస్థలు. గుంటూరు రైల్వే స్టేషన్లో పరిస్థితి ఇది. కోట్ల రూపాయలతో సుందరీకరణ, తాళాలు వేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో మొత్తం 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. రైళ్ల కోసం ప్రయాణికులు ఈ ప్లాట్ఫామ్పై వేచి ఉంటారు. ఎప్పటికప్పుడు మూత్రశాల సదుపాయం కేవలం 1వ ప్లాట్ఫామ్ చివరన రైల్వే పార్సిల్ కార్యాలయం వద్ద మాత్రమే ఉంది. మిగిలిన ప్లాట్ఫామ్లపై ఉన్న టాయిలెట్లు అన్నింటినీ తాళాలు వేశారు. మూత్ర విసర్జన చేయాలంటే మిగిలిన 6 ఇది ఇక్కడ ఏంటంటే ఎప్పుడు దాదాపు రోజుకి లెక్కల ప్రకారం 40,000 మంది గుంటూరు రైల్వే స్టేషన్ని వాడుకుంటారు. సో దీనికి సంబంధించి 1-2 చోట్ల తప్ప ఎక్కడ మూత్రశాల లేవు, మిగతా అన్ని లాక్లు పడేశారు. దాంతో ఇంకేం చేస్తున్నారు, ఈ ప్లాట్ఫామ్లు ఏదైతే రైల్వే ట్రాక్ల మీద టాయిలెట్స్ పోస్తున్నారు, లేదంటే ఆగున్న ట్రైన్లో ఎక్కి వాటిల్లో యూజ్ చేసుకున్న పరిస్థితి. వాటిని సరిగ్గా క్లీన్ చేస్తారా అంటే సరిగ్గా క్లీన్ చేయరు. ఇది ఎంత కోట్ల రూపాయలతో గుంటూరు సుందరీకరణ చేసినా కానీ గుంటూరు రైల్వే స్టేషన్ చిన్న సమస్యలు. ఈ మూత్రశాల అనేది చాలా ముఖ్యమైన అంశం. మగవాళ్ళంటే ఎక్కడికక్కడ పోతారు, ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, ఆగున్న ట్రైన్లు ఎక్కిపోతారు, ఆ ట్రైన్ ఎప్పుడు వదులుతుందో తెలియదు. సో ఇది దీని మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం. 2-3 ప్లాట్ఫామ్లపై ఎక్కువ కంప్లైంట్లు వచ్చినాయి ఇక్కడ. రైట్, జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం, అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి. శిరస్త్రాణం ధరించి ప్రమాదాలు నివారించండి. హెల్మెట్కి ధరించి, శిరస్త్రాణం అంటే హెల్మెట్, నాకు ఇప్పుడే తెలిసింది హెల్మెట్ని శిరస్త్రాణం అంటారని. రైట్,
నల్లపాడు సిఐ నరేష్ కుమార్ విఆర్కు సిఐ గారు వారం రోజులు దీనికి సంబంధించి నల్లపాడు సిఐ గారు ఏదైతే ఉన్నారో ఆయన వారం రోజులు హాలిడే తీసుకున్నారనమాట. దానికి సంబంధించి వేరే ఆయన అక్కడ సిఐగా విధులు నిర్వహించారు. మళ్ళీ ఈయన రీజాయిన్ అయ్యారు. దానికి సంబంధించి న్యూస్ ఇది. రైట్, ఇది ఓవరాల్గా ఈనాడు పరిస్థితి.